హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కొబ్బరి లడ్డు అంటే కొబ్బరి లౌజ్ అని కూడా అంటారు. అది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. కొబ్బరి ముక్కల్ని తరిమి పక్కన పెట్టుకుందాం. బెల్లాన్ని కూడా మనం పౌడర్లా అంటే కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని పక్కన పెట్టుకుందాం అనమాట. అంటే ఇలాచీ పౌడర్ కూడా రెడీ చేసుకుని పెట్టుకుని కొబ్బరి ముక్కల్ని మనం జార్లో వేసి గ్రైండ్ చేసుకుందాం. ఓకేనా? మరీ అంత ఎక్కువ కూడా కాదు, నలక్కపోతే కొంచెం వాటర్ వేసుకుని బాగా గ్రైండ్ చేసుకుందాం. ఓకేనా? ఒక ప్యాన్ తీసుకుని ఆ ప్యాన్లో మనం తరిగిన బెల్లం ఇలాగా యాడ్ చేసుకుందాం. దాంట్లో కావాల్సినంత వాటర్ వేసుకుని మనం దాన్ని బాగా మరిగిద్దాం అనమాట. అంటే మరీ అంత ఎక్కువ పాకం కాకుండా తీగ పాకం వస్తుందనగానే మనం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఓకే, అంటే ఇవన్నీ మెతుకులుగా రాకుండా అంటే మనం బాగా కాగిన తర్వాత దీన్ని ఏం చేద్దామంటే వడపోసుకోవచ్చు, అంటే జల్లెడ పట్టేసుకోవచ్చు అనమాట. ఒక చిన్న స్ట్రైనర్ తీసుకుని మనం దీన్ని వడపోసామనుకోండి, దీంట్లో ఉన్న ఇలాచీస్ ఇవన్నీ ఉన్నాయి కదా, పీల్స్ ఇవన్నీ బయటకు వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత అంటే మనం తక్కువ అయితే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. షుగర్ అంటే తీపి ఎక్కువగా తింటాము అనుకుంటే బెల్లం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇదిగోండి బాగా మరిగిపోయింది, లైట్గా తీగ పాకం వస్తుందిగా. నేను ఏం చేశానంటే చల్లారిన తర్వాత దాన్ని వడపోసాను అనమాట. వడపోసిన తర్వాత నేను గ్రైండ్ చేసి ముందే పక్కన పెట్టుకున్నాను కదా కొబ్బరి, ఆ కొబ్బరిని దీంట్లో యాడ్ చేసుకున్నాను. షుగర్ సిరప్ ఉంటుంది కదా, అంటే బెల్లంతో చేసిన పాకం ఉంటుంది కదా, ఈ బెల్లం పాకంలో మనం కొబ్బరిని తురుము చేసుకున్నాను, అంటే గ్రైండ్ చేసుకున్నది యాడ్ చేసుకున్నాను. నాకు ఎందుకో కలర్ యాడ్ చేసుకుంటే బాగుంటుందని ఫుడ్ కలర్ కొంచెం యాడ్ చేసుకున్నానండి, కలర్ కోసం. ఓకేనా? అసలు కలర్ అయితే యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, బెల్లం పాకం కాబట్టి అదే కలర్లో కనిపిస్తుంది మనకి. ఓకేనా? అంటే డార్క్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది. కాకపోతే నేను ఏం చేశానంటే నాకు కలర్గా ఉంటే పిల్లలు అట్రాక్ట్ అయి తింటారు అన్నట్టు యాడ్ చేసుకున్నాను అనమాట. ఇవ్వండి, ఆ పాకం బాగా దాంట్లో ఇమిడి అంతా బాగా కలిసిపోయేంత వరకు నేను ఇలాగే చేస్తూనే ఉన్నాను. ఓకేనా? కొంచెం దగ్గరగా వచ్చిన తర్వాత ఇది చూడండి, మనం మొత్తం పాకం దాంట్లో ఇదైపోయిన తర్వాత అది ఎలా కనిపిస్తుంది మనకి, పొడి పొడిగా అలా కనిపిస్తుంది కదా. ఇలా దగ్గరగా వచ్చేసిన తర్వాత అంటే మాడుతుంది కొంచెం లైట్గా అనుకున్న తర్వాత మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆఫ్ చేసేసుకుని మనం ఒక ప్యాన్ అంటే ఒక ప్లేట్లో కానీ దేంట్లో అయినా వెడల్పుగా ఉన్న దాంట్లో తీసుకుని కొంచెం చల్లార్చి పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా మనం ఉండలు చేసుకోవచ్చు అనమాట, లడ్డూలాగా షేప్ ఇవ్వచ్చు. ఇదిగోండి, నేను పాకం దేంట్లో అయితే పెట్టాను కదా ప్లేట్, ఆ ప్లేట్లోనే తీసుకున్నాను అనమాట. ఆ ప్లేట్లోనే తీసుకుని కొంచెం బాగా స్ప్రెడ్ చేసేసాను అనమాట. అంటే కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి క్వాంటిటీ అనేది బాగా స్ప్రెడ్ చేసి కాసేపు ఫ్యాన్ కింద పెట్టేశాను. ఇదిగోండి, ఫ్యాన్ కింద పెట్టేసిన తర్వాత చిన్న చిన్న క్వాంటిటీని తీసుకుని నేను చిన్న చిన్న లడ్డూలుగా ప్రిపేర్ చేసేసాను. ఇదిగోండి, మరీ అంత పెద్ద సైజు కాదు, మరీ అంత చిన్న సైజు కాకుండా మనం పిల్లలకి ఎక్కువ తీపి తినిపించకుండా. ఓకే, చూసారు కదా, చిన్న చిన్నవే చేశాను లడ్డూలు, ఎక్కువ తినిపించకుండా వాళ్ళకి డైలీ ఇవ్వచ్చని. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి ఫైనల్ లుక్ అనమాట. ఇవన్నీ అయినాయి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.